ఇంటర్నేషనల్ లెవెల్లో మన క్రికెట్ టీం వరుస విజయాలతో మంచి జోరుమీద ఉంది. వెళ్లిన ప్రతి చోటా ట్రోఫీతో తిరిగి వస్తున్న టీంను చూసి ఇది మన ఇండియన్ క్రికెటర్స్ సత్తా అని అనుకుంటున్నారు. అవును, కానీ ఇండియా క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్క ప్లేయర్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ అయిన రాఘవేంద్ర ద్విగి కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంటుంది. అసలు ఇండియా క్రికెట్ టీములో ఆయన పేరు ఎప్పుడూ వినలేదే, ఇతను మీడియాలో కూడా ఎక్కడా కనిపించలేదే అని చాలా మందికి డౌటొచ్చే ఉంటుంది. కానీ రాఘవేంద్ర గ్రౌండ్లోనో లేక టీవీల్లోనో ప్రేక్షకులకు కనిపించే వ్యక్తి కాదు. ఇండియా టీం బరువును తెరవెనకుండి మోసిన వ్యక్తి. ఆయన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గానే కాదు, ఎంతో ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. మరి ఆయన ఫుల్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చివర్లో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంటున్న టైంలో కోహ్లీ చెప్పిన మాటలతో మీడియాతో పాటు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా రాఘవేంద్ర గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. నా విజయం వెనుక ఇదిగో ఈయన శ్రమ, పాత్ర ఎంతో పెద్దది. ఎవరు గుర్తించకపోయినా ఇదే నిజం అంటూ కోహ్లీ రాఘవేంద్ర గురించి చెప్పటం స్టార్ట్ చేశాడు. ఆయన ఇండియాకు త్రోడౌన్ స్పెషలిస్ట్. ఓ ప్లేయర్ చెప్పేదేమిటంటే ఇన్నేళ్లలో రఘు కనీసం ఓ మిలియన్ బంతులు విసిరి ఉంటాడేమో. కొన్నిసార్లు 150 కిలోమీటర్ల వేగంలో బాల్స్ విసురుతుంటే గ్రౌండ్లో పేరున్న స్పీడ్ బౌలర్లు కూడా మీడియం పేస్ బౌలర్లు అనిపించేవాళ్ళు అని కోహ్లీ చెప్పటంతో ఇండియా బలమేంటో అర్థమైంది అందరికీ. అయితే రాఘవేంద్రకి ఈ పేరు, సక్సెస్ అందరూ అనుకునేంత ఈజీగా అయితే రాలేదు. కర్ణాటకలోని కుంటా అనే చిన్న పట్టణంలో పుట్టారు రాఘవేంద్ర. చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే మహాపిచ్చి. కానీ ఆయన తండ్రికి మాత్రం క్రికెట్ అస్సలు నచ్చేది కాదు. లైఫ్లో సెటిల్ కావాలంటే చదువే ముఖ్యం. క్రికెట్ నీ కడుపు నింపదు, చదువుపై ధ్యాస ఉంచు, బాగుపడతావ్ అంటూ రాఘవేంద్రకి ప్రతిరోజూ క్లాస్ తీసుకునేవారు ఆయన తండ్రి. అయితే నాన్నకు నచ్చకపోయినా ఆయనకు తెలియకుండా బ్యాటు, బాలు ఆయన కంట పడకుండా ఇంట్లో దాచిమరీ ఆడటం మొదలుపెట్టారు రాఘవేంద్ర. క్రికెటుపై కొడుకుకు ఉన్న పిచ్చి చూసి తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. ఎన్నిసార్లు చెప్పినా మాట వినటం లేదని ఫైరైపోయాడు. నీకు క్రికెట్ కావాలా, చదువు కావాలా అని కండిషన్ పెట్టాడు. ఇంకేముంది, రాఘవేంద్ర అస్సలు ఛాన్స్ తీసుకోలేదు. తండ్రికి క్రికెటే కావాలని చెప్పి అలా జేబులో 21 రూపాయలతో చేతిలో చిన్న బట్టల బ్యాగుతో ఇంటినుంచి బయల్దేరాడు. అలా కుంట నుంచి హుబ్లీకి వచ్చేశాడు. ఎక్కడుండాలో తెలియదు. కడుపు నిండా తినటానికి చేతిలో డబ్బుల్లేవు. వారం రోజులపాటు బస్టాండ్లోనే పడుకున్నాడు. దొంగేమో అనుకుని పోలీసులు అక్కడనుంచి రాఘవేంద్రని బస్టాండ్ నుంచి తరిమికొట్టారు. దీంతో దగ్గర్లో ఉన్న గుడిలో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ పెట్టే ప్రసాదమే అతని ఆకలి తీర్చేది. అలా కొన్ని రోజులకు ఆ గుడినుంచి కూడా తరిమికొట్టడంతో చివరికి శ్మశాన వాటికలో పాడుబడిన ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. దాదాపు 4.5 ఏళ్లు శ్మశాన వాటికలోనే గడిపాడు. అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రాక్టీస్ చేస్తుండగా కుడిచేయి విరిగిపోయింది. దీంతో క్రికెటర్ అవ్వాలన్న కల చెదిరిపోయింది రాఘవేంద్రకి. క్రికెట్ తప్ప ఇంకేమీ తెలియదు. తిరిగి ఇంటికి వెళ్లాలంటే మనసు రాలేదు. హుబ్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసే క్రికెటర్లకు బంతులు విసరటం, వారి ప్రాక్టీస్కు ఏ సాయమైనా చేయటం మొదలుపెట్టాడు రాఘవేంద్ర. అలా ఆ క్రికెటర్స్తో కలిసి బెంగుళూరు వెళ్లాడు. అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ తనకు ఆశ్రయమిచ్చింది. ప్రాక్టీస్కు వచ్చే కర్ణాటక క్రికెటర్లకు బాల్స్ విసరటం, బౌలింగ్ మిషన్లో సాయం చేయటం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు కర్ణాటక మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత అండర్-19 సెలక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు రాఘవేంద్ర పనిని గమనించాడు. రాఘవేంద్రకు క్రికెట్పై ఉన్న ఇష్టానికి, అతని పేషెన్స్ కి తిలక్ ఫిదా అయిపోయాడు. అలా రాఘవేంద్రని కర్ణాటక మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్ కి పరిచయం చేశాడు. ఇదే రాఘవేంద్ర జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. రాఘవేంద్రను శ్రీనాథ్ కర్ణాటక రంజీ జట్టులోకి తీసుకువెళ్లాడు. క్రికెట్ సీజన్లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసి, పనిలేనప్పుడు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో పనిచేయటం మొదలుపెట్టాడు. దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు రాఘవేంద్ర పైసా సంపాదించకుండా పనిచేశాడు. డబ్బు లేకపోవటంతో తినడానికి తిండి కూడా లేకుండా ఉండేది కాదు. కొన్నిసార్లు ఎన్సీఏలో ఉన్నప్పుడు అతను బీసీసీఐ లెవెల్ 1 కోచింగ్ కోర్సును పూర్తి చేశాడు. అలా ప్రాక్టీస్కు వచ్చిన భారత జట్టు క్రికెటర్లకు ఫేవరెట్ గా మారాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాఘవేంద్ర స్కిల్ ని త్వరగా గుర్తించాడు. సచిన్ చొరవతో 2011లో భారత జట్టులో శిక్షణ సహాయకుడిగా రాఘవేంద్ర అపాయింట్ అయ్యాడు.
అప్పటినుంచి 13 ఏళ్లుగా భారత జట్టుకు వెన్నెముకలా వెన్నంటే ఉన్నాడు రాఘవేంద్ర. ఫాస్ట్ బాల్స్ ని సైతం సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతూ స్టేడియంలో రికార్డులు సృష్టించే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బాల్స్ ని బౌండరీలు దాటించే విరాట్ కోహ్లీ వెనుకున్నది రాఘవేంద్రనే. 2011లో త్రోడౌన్ స్పెషలిస్ట్ గా భారత జట్టులో చేరిన రఘు గత 10 ఏళ్ల కాలంలో భారత జట్టు ప్రాక్టీస్ టైంలో కనీసం 10 లక్షల బంతులు విసిరాడు. రాఘవేంద్ర పూర్తి బలంతో వస్తున్న ఆ బంతులను బ్యాటుతో ఎదుర్కొనే ధైర్యం చాలదు. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే మెరుపు బంతులు అవి. సైడ్ ఆర్మ్ పరికరంతో రఘులా అంత వేగంగా బౌలింగ్ చేసే త్రోడౌన్ స్పెషలిస్ట్ ప్రపంచంలో మరొకరు లేరు. అందుకే విరాట్ కోహ్లీ తన సక్సెస్ వెనుకున్నది రాఘవేంద్ర అని చెప్పాడు. ఎందుకంటే సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ ప్రాక్టీస్ మాత్రమే. ప్రాక్టీస్ వల్లే మనం ఛేదించాల్సిన విజయాలు ఎంత భారీవైనప్పటికీ చాలా చిన్నవిగా మారిపోతాయి. అయితే ఇన్నేళ్లలో రఘు కనీసం ఓ మిలియన్ బంతులు విసిరి ఉంటాడేమో. కొన్నిసార్లు 150 కిలోమీటర్ల వేగంలో బాల్స్ విసురుతుంటే గ్రౌండ్లో పేరున్న స్పీడ్ బౌలర్లు కూడా మీడియం పేస్ బౌలర్లు అనిపించేవాళ్లు అంటూ విరాట్ రాఘవేంద్ర గురించి చెప్పుకొచ్చాడు. చేయి విరిగిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని ఆనాడు రాఘవేంద్ర అనుకుని ఉండి ఉంటే భారత జట్టుకి ఇంత మంచి త్రోడౌన్ స్పెషలిస్టు దొరికేవాడు కాదేమో. ఫస్ట్ నుంచి రాఘవేంద్ర చేస్తున్నది ఒక్కటే, క్రికెటర్స్ కు సాయం చేయటం. రాఘవేంద్ర పాత్ర ఎటువంటిదో నెట్స్ దగ్గర ప్రాక్టీస్ చేసే టీముకు, డ్రెస్సింగ్ రూములో ఉన్నప్పుడు టీం మెంబర్స్ కు తెలుసు. కానీ ప్రేక్షకులకు మాత్రం రాఘవేంద్ర కనిపించకుండా టీంకు వెనకాల ఓ పవర్గా నిలబడ్డాడు. ఇక ప్రపంచ కప్పును ముద్దాడినప్పుడు ఇన్నేళ్లు ఎదురుచూసింది దీనికోసమే కదా అన్నట్టు ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. టీంకు బ్యాక్ బోన్ గా ఉన్న రాఘవేంద్రని టీమిండియా క్రికెటర్స్ ముద్దుగా అభిమానంతో రఘు అని పిలుస్తుంటారు. ఎన్నో బాధలు, ఆకలి కేకలు, నిద్రలేని రాత్రులు అన్నీ క్రికెట్ కోసమే భరించాడు రాఘవేంద్ర. మరి రాఘవేంద్ర స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేసి, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.